ఖమ్మం కార్ డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు కృష్ణ కార్ డ్రైవింగ్ స్కూల్ అధినేత శ్రీ పాలకుర్తి కృష్ణ, ఖమ్మం జిల్లా కార్ డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవాజ్, డ్రైవింగ్ స్కూల్ అధినేత జిల్లా అధ్యక్షుడు శ్రీ ఎస్కే ముస్తఫా, గౌరవ సలహాదారుడు కీర్తన, డ్రైవింగ్ స్కూల్ అధినేత శ్రీ పిండిప్రోల్ రామ్మూర్తి, స్టార్ డ్రైవింగ్ స్కూల్ అధినేత శ్రీ జాకిరుద్దీన్, యూనియన్ కార్యదర్శి శ్రీ సాయి, డ్రైవింగ్ స్కూల్ అధినేత ఎం కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు మధు, కార్ డ్రైవింగ్ స్కూల్ అధినేత శ్రీ వై మధు, ప్రధాన కార్యదర్శి గైడ్, డ్రైవింగ్ స్కూల్ అధినేత ఎన్సిసి శ్రీ సీతారాములు, యూనియన్ సభ్యుడు శ్రీనివాస, డ్రైవింగ్ స్కూల్ అధినేత శ్రీ అరవింద్, యూనియన్ సభ్యుడు స్వామి, కార్ డ్రైవింగ్ స్కూల్ అధినేత శ్రీ పివి స్వామి, యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ఖమ్మం పట్టణంలో డ్రైవింగ్ నిర్వాహకులు ఒకే ఫీజు, ఒకే నినాదంతో శిక్షణ ఇవ్వాలని యూనియన్ రేట్ల ప్రకారం శిక్షణ నిర్ణయించడం జరిగిందని అన్నారు. చిన్న కారు డ్రైవింగ్ శిక్షణ 25 రోజుల ఫీజు 5,000 రూపాయల నుంచి, పెద్ద కార్లు ఎస్యూవీ డ్రైవింగ్ శిక్షణ 25 రోజుల ఫీజు 6,000 రూపాయలు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. సాధరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటాను. నా కోసం కాదు, ఎవరి కోసమో బాగా గ్రహించుకుంటాను. అందరి కోసం, మనందరి కోసం, మన పట్టణ ప్రజలకు కూడా కోరుకునేది అదే. అందుకనే మీరు ఎవరిని ఈరోజు మా ఖమ్మం డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ ఈరోజు మీటింగ్, మా ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడానికి వచ్చిన మా సమస్యలనే ఏదన్నా ఈ ప్రెస్ మీటింగ్ గురించి తెలియజేస్తున్నాం. ఈ గతంలో పెట్రోల్ రేట్లు కానీ, పండ్ల రేట్లు కానీ ఏదైనా రేటు తక్కువ ఉంది. మేము అప్పుడు ఉన్న రేటు ప్రకారం ఇప్పుడు పోవాలంటే కష్టంగా ఉంటే మేమందరం యూనియన్గా కూర్చొని మాట్లాడుకొని ఈరోజు ప్రెస్ మీటింగ్ కాడికి వచ్చి మేము మా బాధలు ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అట్లాగే మా అధ్యక్షుడు వారు, మా గౌరవ అధ్యక్షుడు వారు, మా ఇక్కడ ఉన్న మొత్తం కమిటీ సభ్యులు అందరూ కలిసి ఉన్న రేట్లను ఫిక్స్ చేసుకొని ఆ రేటు ప్రకారం అందరం కలిసి మెలిసి తిరగాలని, ఈ వ్యవస్థని ముందు సాగించాలని అందరూ కోరుతున్నాం. అట్లాగే ఇక్కడ ఉన్న ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా షాప్ వెళ్ళినా, షూటింగ్ చేసినా, ఏదైనా మళ్ళీ వెళ్తారు. డ్రైవింగ్ అనేది లేదు. మీరు పెరిగిన రేట్లను చూడతారు. ఒకసారి మా దగ్గరికి వస్తే మళ్ళీ మీకు జీవితంలో డ్రైవింగ్ అవసరం ఉండదు. మేము ఇప్పుడు 6,000 చెప్తున్నాం, 5,000 చెప్తున్నాం అనేది కాదు. ఒకసారి మా దగ్గరికి వస్తే మాకు మళ్ళీ జీవితంలో ఆ డ్రైవింగ్ అనేది అవసరం ఉండదు. మీరు మా దగ్గరికి ఒకసారి వచ్చేది కావున మా ఈ పెంచిన రేట్కి సపోర్ట్ చేస్తూ దీన్ని కూడా ఆలోచన పెట్టుకొని మాకు సహకరించాలని కోరుతున్నాను. మాట్లాడు. ఖమ్మం జిల్లా కార్ డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ స్థాపించి 4 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ఎస్కే ముస్తఫా గారు, ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి గారు, గౌరవ సలహాదారులు, గౌరవ అధ్యక్షుడు నేను, రెడ్డి గారు, తర్వాత ప్రభాకర్ గారు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశం ఏంటంటే సూటిగా చెప్పాలంటే ఖమ్మం ప్రజలు మాకు సహకరించాలి. పెరుగుతున్న రేట్లకు అనుకూలంగా మరి ఎక్కడో డ్రైవింగ్ స్కూల్ కొంతమంది తక్కువగా నేర్పుతున్నారని మా దృష్టికి వచ్చింది. ఇదే దృష్టికి అలా నేను అరికట్టాలి. ఈ శిక్షణ మంచిగా తీసుకోవాలి. నేను పెట్టిన ఫీజులకే నేర్చుకోవాలి. ఏ డ్రైవింగ్ స్కూల్ అనేది మీరే నిర్ణయించుకోవాలి. అలా నోడని కాదు, ఫ్యాకల్టీ చూసుకోవాలి. మీరందరికీ ఒకే రేటుతో మా యూనియన్ రేట్లకు సహకరించి రేట్లు తక్కువ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ అట్లాంటిది కనుక జరగకపోతే ఏదైతే డ్రైవింగ్ స్కూల్ తప్పు చేసి యజమాని ఉన్నాడో ఆ యజమానికి యూనియన్ ఖచ్చితంగా 10,000 రూపాయల జుర్మానా, అదేవిధంగా ఫస్ట్ తప్పు కింద, రెండో తప్పు కింద 20,000 రూపాయల జుర్మానా వేసి మరి యూనియన్ ముందుకు నడుస్తుంది. అదేవిధంగా అట్లా కూడా లేకపోతే ఆ డ్రైవింగ్ స్కూల్ రద్దు చేయడానికి కూడా మేము వెనకాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఇలాంటి తక్కువ రేట్ల వల్ల వాళ్ళకి గిట్టుబాటు కాదు, వాళ్ళ డ్రైవింగ్ రాదు. కాబట్టి మీరు అందరూ ప్రజలు ఆలోచించాలని కోరుకుంటూ మరి అలా ఈ కార్యక్రమాన్ని సహకరించిన వ్యక్తులందరూ కూడా ధన్యవాదాలు.